మూడవది ఏమి ఇస్తున్నాడో చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టుదే మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. మూడవ మాటను మనం చూస్తున్నాం. ఏంటి మూడవ మాట అంటే, ఒక ఆత్మవశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు. మొదటిగా అభిషేకం, రెండు క్రొత్త మనసు, మూడవదిగా చూసినట్టయితే దేవుని ఆత్మ బలముగా వస్తుంది అతని మీదకి. ఎలా వస్తుందండి? బలముగా దేవుని ఆత్మ వస్తుంది. బలమైన దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉండారా బైబిల్లో? ఎవరు? సంసోను బలమైన ఆత్మ కలిగిన వాడు, దేవుని బలమైన ఆత్మ కలిగి నింపబడిన వాడు ఉన్నాడు. సంసోను మీద దేవుని బలమైన ఆత్మ సంసోను కలిగి ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి సంసోను మీద పడ్డా సంసోనికి ఏం కాల. ఎంత బలవంతుడంటే 40-400 నక్కలను మొత్తం తీసుకొచ్చాడు, తోకలు కట్టేసి. 300 అదే లెక్క, మర్చిపోయారు, మర్చిపోయి వచ్చింది కదా, అందుకని ఎన్ని చేయగలుగుతున్నాడో చూడు. అంత బలమైన వాడు, ఎంత బలమైన ఆత్మ కలిగిన వాడంటే ఒక పెద్ద గుడిని సైతం కూడా ఒక్కసారిగా కూల్చేయగలిగినాడు. ఆ 1000 మంది సంగతి తర్వాతనండి. పెద్ద బలమైనటువంటి గుడిని కూడా పడగొట్టాడు, కూల్చేసేసేసాడు. అంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి దేవుని ద్వారా ఆత్మవశుడిగా చేయబడితే ఆ వ్యక్తి అంత బలవంతుడు. ఆలోచించండి, పెద్ద గుడిని సైతం కూడా అందరూ అనుకుంటున్నాడు వీడికి పిచ్చి పట్టింది, కళ్ళు పీకేశారు కదా అప్పటికే, వీడికి పిచ్చి పట్టింది, వీడేంది 2 స్తంభాల మధ్యలో అటు ఇటు జరుపుతున్నాడు, వీడేం చేయగలుగుతాడని ఎదురు చూస్తున్నారు అందరూ. ఎదురు చూసినట్లు ఎక్కడ చూశారు? ఇక్కడ తర్వాత సంసోన్ని సచ్చి పైకి వెళ్ళేటప్పుడు చూస్తున్నాడు. ఓ సంసోనా, అప్పుడేమో ఏం చేస్తావని చూసాము, ఇప్పుడేమో మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకొచ్చావా అని చెప్పని సంసోను చూస్తున్నారు. ఇక ఎంతమంది? 10,000 మంది చూస్తున్నారు సంసోనా. ఇప్పుడు 10,000 మందిలో శ్రేష్ఠుడు ఎవరు? 10,000 మందిలో అతడు అతికాంక్షణీయుడిగా కనపడుతున్నాడు సంసోను. 10,000 మందిని చంపాడు. 10,000 మంది చనిపోయిన ఆత్మలు పైకి వెళ్తుంటే మధ్యలో ఎవరున్నారు? సంసోను. ఇక అందరు ఆత్మలు చూస్తూ ఉంటాయి. సంసోనా, అప్పుడు నువ్వు గోడను తడుతుంటేనే వీడికి పిచ్చెక్కింది అనుకున్నాము, నీకు పిచ్చి ఎక్కడం కాదు, పిచ్చి పట్టిన మమ్మల్ని చంపేసి అక్కడ తీసుకెళ్ళిపోతున్నావు, ఇదేనా అయ్యా నువ్వు చేసిందని ఎంత బాధపడి ఉంటారు. సరే, నేను చెప్పదలసిన ఆలోచన ఏంటంటే, దేవుని ఆత్మ బలమైనదిగా ఉంటే ఎలా ఉంటుందన్నది. ఒక దేవుని ఆత్మ బలమైనదిగా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అంటే దేవుని ఆత్మ ఎంతో బలమైంది. ఎంత బలమైందంటే సంసోను మీదకి దేవుని ఆత్మ ఏం జరిగిందండి? ఫిలిష్తీయులందరిని కూడా కొట్టగలిగాడు, తర్వాత గుడిని కోల్చగలిగాడు, పడదోయగలిగాడు. ఇంకా దేవుని ఆత్మ మోషే మీదకి వస్తే ఏం జరిగింది? దేవుని ఆత్మ మోషే మీదకి వచ్చింది, ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. అవునా? మరి యెహోషువ మీదకి దేవుని ఆత్మ రావటం ద్వారా ఏం జరిగింది? సూర్యచంద్రులను ఆపేసి యుద్ధంలో విజయాన్ని పొందాడు. అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఏం చేయవసరంలా, వాళ్ళు బలవంతులే, అంతే. దేనికైనా బలవంతులే, దేనికంటే కూడా. ఈ లోకంలో భూమి మీద నుండి ఆకాశం వరకు ఏవైతే ఉన్నాయో, ఆకాశంలో ఉండే కానీ, భూమిలో ఉండే కానీ, భూమి మీద ఉండే కానీ, అన్నిట్లో కల్లా బలమైనది ఏంటంటే దేవుని ఆత్మే. ఏంటిది? పాట కూడా పాడతాం కదా, అదే దాంట్లోనే. బలమైన నీ స్వరము బహు ప్రభావం కలిగింది అక్క. కాబట్టి అందుకే నేను పాటలు పాడినాం, చప్పులు పాడుతూ ఉంటారు. అసలు ఇచ్చిన పాటల పుస్తకంలో పాట పాడటానికే కష్టం, ఇంకేం పడతారులే. సరే, కాబట్టి ఇక్కడ రెండో మాట చూసినట్టు దేవుని ఆత్మ ఎలాంటిది? బహుబలమైనది. అది దేవదారు వృక్షములు కూడా ఇరుచును. ఎంతో బలమైనది దేవుని ఆత్మ. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది. దేవుని ఆత్మ ఎంత బలమైందంటే ఎమ్మటే
బురద కలిగినటువంటి నేల ఆరిపోయేటట్టు చేయగలిగింది. దేవుని ఆత్మ ఎంత బలమైందంటే ఒక పెద్ద గుడిని కూడా పడగొట్టగలిగింది. దేవుని ఆత్మ ఎంత బలమైందంటే సూర్యచంద్రులను ఆపించి ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇవ్వగలుగుతుంది. అంత బలమైన దేవుని ఆత్మ మనలో ఉంటే ఇంకా మనం ఎంత బలవంతులుగా ఉంటాం చెప్పండి. రోగం వచ్చిన కోడిలాగా నాకలాగా తలక ఎట్ట కుదిరిద్ది? దేవుని ఆత్మ మనలో ఉంటే ఎంత బలవంతులుగా ఉంటామో, ఎంత బలమైన వారుగా ఉంటాం మనం. నిజంగా ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎంతో బలవంతుడుగా ఉంటాడు విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో. ఈరోజు మనం దేవుని ఆత్మ కలిగిన మనం ఎంతవరకు బలవంతులుగా ఉంటాం క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో? దాన్ని కోల్పోయే సంసోను దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, అయ్యా ఒక్కసారి మాత్రమే మరలా నా మీదకి నీ ఆత్మ, నీ బలాన్ని ఇవ్వు, ఒక్కసారి ప్రభుని ఏడుస్తున్నాడు సంసోను. దేవుడు అంతకుముందు సంసోను ఏడిస్తే ఇచ్చాడా, ఏడవకోకుండా ఇచ్చాడా? సంసోను ఏడవకోకుండా ఉన్నప్పుడే దేవుడు ఇచ్చాడు కదా ఆత్మని. దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏడవలసి వస్తుంది. ఏ ఆత్మనైతే దేవుడు ఇచ్చాడో, ఏ బలమైన ఆత్మనైతే సంసోనికి ఇచ్చాడో దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏడవలసి వస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఏడవడానికి కారణం ఏంటి? దేవుడిచ్చిన బలమైన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాల్లో ఎంతవరకు మనం బలమైన ఆత్మను కలిగి ఉంటున్నాం, దేవుడిచ్చిన బలమైన ఆత్మని ఎంతవరకు మనం కలిగి ఉంటున్నాం అనేది పరీక్షించుకుందాం. ఎందుకంటే దేవుడిచ్చిన బలమైన ఆత్మను మనం కోల్పోతే విశ్వాస జీవితంలో బలహీనం. దేవుడు ఇచ్చిన బలమైన ఆత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఒకే ఒక్క మాట, ఈ కొండెల్లి సముద్రంలో పడమంటే పడిపోయింది. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన బలమైన ఆత్మ కలిగిన వ్యక్తి కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే వెళ్ళి పడిపోయింది. కంబిలి చెట్టు పెలిగించబడాలంటే పెలిగించబడిపోయింది. అంటే ఒక దేవుడు ఒక వ్యక్తికి ఆత్మ ఇచ్చినప్పుడు ఆ ఆత్మ కలిగిన వ్యక్తిలో ఎంత బలం ఉందో చూడండి, ఎంత బలం ఉందో మీరు గ్రహించండి. కొండలి సముద్రంలో పడుతుంది, ఇంకా కంబిలి చెట్టు పెలిగించబడి పడిపోతుంది, ఇంకా ఎర్ర సముద్రం పాయలుగా చేయబడుతుంది, సూర్యచంద్రులు ఆపబడుతున్నారు, యుద్ధంలో విజయాలు వస్తున్నాయి. వీటన్నిటి కారణం ఏంటండి? దేవుని ఆత్మ, బలమైన దేవుని ఆత్మ. చూడండి, సౌలు యొక్క జీవితంలో కూడా రాజుగా ఉన్నప్పుడు దేవుడు బలమైన ఆత్మని ఇచ్చాడు కాబట్టి సౌలు కొన్ని యుద్ధాలు చేసినప్పుడు యుద్ధాల్లో విజయాన్ని పొందుతూ వచ్చాడు. తర్వాత పిచ్చోడు అయిపోయాడులేండి. దావీదు రాజుని బట్టి పిచ్చోడయ్యి అక్కడికి పరిగెడుతూ వచ్చాడు, అది తర్వాత సంగతి. మొదటైతే ఏమై ఉన్నాడు? దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి రావటం ద్వారా ఎంతో గొప్ప ధన్యతను సౌలు పొందుకుంటూ వచ్చాడు. కానీ దాన్ని కోల్పోయాడు, బలహీనుడు అవుతూ వచ్చాడు. బలమైన వాడు ఉండాల్సిన సౌలు ఎలా ఉన్నాడు? బలహీనుడు. ఇప్పుడు పొట్టివాడైన వాడు ఏమయ్యాడు? పొట్టివాడైనాడు ఏమయ్యాడు? ఇప్పుడు పొట్టివాడు బలవంతుడయ్యాడు. ఎవరో పొట్టివాడు? జక్కయ్య, దావీదు రాజు అక్క. నాకంటే పొట్టివాడు అంట దావీదు రాజు. 4.5 అనుకో, నేను 5.3, 5.4 ఉండాలి. ఇక్కడ అంత పొట్టివాడు ఇప్పుడు ఎలా అయ్యాడు? బలమైన వాడుగా అయిపోయాడు. 6 అడుగులు. ఎన్ని మూరలు అంటాడు గొలియాదు? నేను 6 అడుగులు అంటే మీరు 6ఏనక్క? ఎన్ని మూరలు ఉన్నాడు? సరే, తర్వాత చూద్దామండి. ఆయన ఎన్ని మూరలు ఉన్నారో తర్వాత వెళ్ళిన తర్వాత మొదటి సమయాలు కదా 17వ అధ్యాయం చదవండి, అప్పుడు అర్థమైంది మీకు. 6 మూరల జానుడా? 7 మూరల? సర్లే, ఎన్ని మూరలు అయితే ఉందండి, ఈ మూర మలుపులు అన్నట్టుండే మీ ఎవరు వదిలి ఆపేసండి. కాబట్టి ఇక చూడదులేక 17వ అధ్యాయం చూస్తే మనకు అర్థమైంది. ఇంటికి అందరూ చదువుకోండి. అంత ఎత్తు, అంత బలం కలిగినటువంటి గొలియాదు కంటే కూడా 4.5 అడుగులు ఉన్నటువంటి 6 మూరల జానుడు అంటే ఎన్ని అడుగులక్క? మీరు చెప్పింది నేను అడిగానా? నేను చెప్పేది మీరు వినాలి. ఒక మూరకి 6 మూరలు అంటే ఎన్ని అడుగులు అంటున్నా? మూర అంటే ఎన్ని? ఎంత ఉండేది ఒక అడుగుకి? ఫీటేనా? ఫీటున్నర ఒక మూర అంటే. 6 మూరలు అంటే 6 ఫీట్లు 6 మూరలు అంతా 9 ఫీట్లు. తర్వాత జానుడు అంట 6 మూరలు అంటే 6 అడుగులు. 6 హాఫ్లు ఎంత? 9.
అంటే 6 హాఫ్లు అంటే 3 అంటే 9 ఫీట్లు. ఇంకా అర అంటే 10 వేసుకో. 10 ఫీట్లు ఉండవాడు ఓ రకంగా చెప్పాలంటే. సరే 10 ఫీట్లు ఉండే వ్యక్తి ఈయన ఎన్ని ఫీట్లు ఉన్నాడు? ఆయనలో సగం ఉన్నాడా? మరి ఇలాంటి వ్యక్తి ఆయన కంటే బలవంతుడయ్యాడు. ఎలా అయ్యాడు? దేవుని ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి. దేవుని ఆత్మ దావీదులో ఉంది కాబట్టి గొల్యాదు కంటే కూడా దావీదు బలవంతుడిగా కనబడుతున్నాడు అక్కడ. అంటే మనిషి రూపం ప్రాముఖ్యత కాదు, దేవుని ఆత్మ ఇంపార్టెంట్. మనిషి మనం ఎంత రూపంగా ఉండా, ఎంత ఎత్తు ఉండా, ఎంత బలంగా ఉండా, ఎంత ఆరోగ్యంగా ఉండా, ఎంత శక్తిగా ఉండా, అది ఇంపార్టెంట్ కాదు. ఒక వ్యక్తిలో దేవుని బలం ఉంటే బలహీనుడైనా ఎన్నో వాటిని జయించగలుగుతాడు. అది బలహీనుడికి దేవుడిచ్చిన ధన్యత. కాబట్టి బలహీనులు బలపరచడానికి ఆయన వచ్చాడు. అది ఈరోజు మనం చూసేటటువంటి ఎన్నో మాట ఇది. మూడవదిగా, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే దేవుని బలమైన ఆత్మ ఇవ్వబడుతూ వస్తుంది ఆ వ్యక్తికి. అయితే ఈరోజు మనం ఆ బలమైన ఆత్మ కలిగి ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా అన్నది పరీక్షించుకోవాలి. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చెయ్యుము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 4వదిగా, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, మొదటిగా అభిషేకం ఇచ్చాడు, 2 క్రొత్త మనసుని ఇచ్చాడు, 3 దేవుని బలమైన ఆత్మనిచ్చాడు, 4వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్నమాట దేవుడే తోడుగా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడే తోడుగా ఉంటున్నాడు. అంటే ఒక ఆత్మావశుడుగా చేయబడిన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే దేవుడే తోడుగా ఉంటున్నాడు ఆ వ్యక్తికి. అదే ధన్యత. దేవుడు ఏం చేస్తున్నాడు? తోడుగా ఉంటున్నాడు. అసలు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? రండి, కీర్తన గ్రంథము 121వ అధ్యాయం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు? ఎవరు తోడుకుంటాడని? తోడుగా ఉండబట్టేగా కాపాడుతుంది. మరి ఎవరికి తోడుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి. ఇప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు యేసు ప్రభు వారు? నశించిన ఇశ్రాయేలు వద్దకే గాని నేను వచ్చి తిని అని అంటాడు. అంటే ఇప్పుడు ఈయన ఎవరికి తోడుకుంటున్నాడు? ఇశ్రాయేలుకి తోడుకుంటున్నారు. మరి ఇశ్రాయేలుకి తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నప్పుడు మరి మనకెలా తోడుకుంటున్నాడు? మనకు తోడుకుంటాడా లేదా దేవుడు? మరి ఇశ్రాయేలుకి తోడుకున్న దేవుడు మనకు కూడా ఎలా తోడుగా ఉంటున్నాడు? ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేయబడ్డాం కాబట్టి. అంటే ఇప్పుడు మనం ఏంటి? ఆత్మీయ ఇశ్రాయేలు కాబట్టి, ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేయబడ్డాం కాబట్టి ఇప్పుడు ప్రభు మనకు కూడా తోడు. అయితే ఇక్కడ అసలైన మెలుకు ఉంది. ఆత్మీయ ఇశ్రాయేలుగా చేయబడిన మనం అసలు ఇశ్రాయేల్ కాదు, కానీ ఆత్మీయ ఇశ్రాయేల్తో అంటే ఇశ్రాయేల్తో సహపౌరులుగా ఉండి ఆత్మానుసారులుగా ఇశ్రాయేల్గా చేయబడ్డాం. అయితే ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ యొక్క ధన్యత కాపాడుకున్నామా? కంబ్యాక్ ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేల్కి మొదటి పేరేంటి? అది కావాలి మళ్ళీ. అంటే ఆ ఇశ్రాయేల్తో ఉండే సహపౌరత్వాన్ని కాపాడుకున్నామా? మరలా ఉల్టా పల్టా అయ్యి యాకోబు జీవితానికి వచ్చామా? యాకోబు జీవితం ఏంటి? త్వరగా ఒక 5 విషయాలు చెప్పండి, 7 విషయాలు మీకు. మోసగాడు, ఇంకా పారిపోయిన వాడు, ఇంకా ఈ కొలువులు గిలువులు వద్దులండి, నాకు తెలుసుగా మీరు అందరూ ఏ చెబుతారని. యాకోబు అంటే యాకోబు యొక్క జీవితం ఎలాంటిది తెలుసా? 1 అన్నను మోసం చేశాడు, 2 తండ్రిని మోసం చేశాడు, 3
అన్న యొక్క జ్యేష్ఠత్వం లాగేసుకున్నాడు. 4, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తి యొక్క కోరికని ఆశని తీర్చే స్వభావం లేనివాడు. 5, అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నీకు భోజనం పెడతా అన్నట్టు. 5, ఆ వ్యక్తి ఎలాంటి వాడు? ఇంకా చెప్పాలంటే మారు వేషం కలిగిన వాడు. 6, ఆ వ్యక్తి ఎలాంటి వాడు? నేనే చెప్పేలా, నేనే చెబుతానికే నుంచుంది, మీరు చెబుతానికి కాదు కదా. 6, ఆ వ్యక్తి యొక్క జీవితం చూడగా ఇంకెలాంటి వాడంటే ఓ రకంగా చెప్పాలంటే సొంత అన్నకే అన్యాయం చేసినవాడు. 7, ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే అన్నిటికంటే భయంకరమైన జీవితం. ఏంటి ఆ జీవితం? ఏంటి ఆ జీవితం అంటే నిజంగా ఒకరికి రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగతనంగా తీసుకెళ్ళేవాడు. అంటే దొంగతనం యొక్క స్వభావం. ఇట్లాంటి వాడు యాకోబు. ఇలాంటి యాకోబు దేవుడు దర్శించినప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు దేవుడు? అదే రీతిలో యాకోబుని ఎలా దర్శించాడో మనల్ని కూడా అలా దర్శించి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లు మనల్ని కూడా ఇశ్రాయేలుతో సహపౌరులుగా మార్చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులుగా మార్చబడిన మనము ఇప్పుడు ఎలా ఉండామన్నది ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలుతో సహపౌరులుగా మార్చబడ్డాం, ఆ సహపౌరసత్వాన్ని కాపాడుకుంటున్నామా? అంటే నీకు ఇవ్వబడిన పౌరసత్వాన్ని నువ్వు కాపాడుకోనప్పుడు దాన్ని రద్దు చేయబడిద్ది. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో నీకు ఒక వీసా ఇస్తాడు, క్షమించండి, అమెరికా వాళ్ళు నీకు ఒక గ్రీన్ కార్డు ఇస్తాడు. ఆ గ్రీన్ కార్డు ఎప్పటి వరకు నీ దగ్గర ఉంటుంది? దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఒక గ్రీన్ కార్డు అయితే ఇస్తాడు. ఆ గ్రీన్ కార్డు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇప్పటి నుండి ఆ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత ఇప్పటి నుండి నువ్వు అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నావని అర్థం. అదే పౌరు చేస్తాడు కదా. నాకు యోధా ఏమిటి ఇశ్రాయేల్ పౌరసత్వం ఉంది, రోమా పౌరసత్వం కూడా ఉందంటాడు. అంటే అది పొందుకోవటం, ఆ పౌరసత్వాన్ని పొందుకుంటున్నాం. పొందుకున్న తర్వాత ఇప్పుడు అమెరికాకి వెళ్ళాం, వీసాది అదే గ్రీన్ కార్డు తీసుకున్నాం, అమెరికా యొక్క పౌరసత్వాన్ని మనం కలిగి ఉన్నాం. కలిగి ఉన్నప్పుడు అక్కడ నీ సొంత ఇల్లు కొట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు, నీకు ఓటు హక్కు ఉండి అన్నీ ఉంటాయి. అక్కడ ఆ పౌరసత్వం అక్కడ ఉంది. సరే, ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఏదైనా తప్పు చేసో, ఏదైనా పొరపాటు చేసో, ఏదైనా బలహీనతను బట్టో చేయరాని తప్పులు అక్కడ చేసి భయంకరమైన తప్పులు చేస్తున్నాం అనుకో, ఆ గవర్నమెంట్ 1-2 సార్లు హెచ్చరించింది, లేదంటే ఆ పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇక రద్దు చేయబడిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలా? తిరిగి మరలా పుట్టింటికే తిరిగి రావాలి. ఏ పుట్టింటి కాడి నుంచి వెళ్ళామో అదే పుట్టింటికి తిరిగి రావాలిక. మీకు అర్థమవుతుందండి? ఆల్రెడీ ట్రంప్ అంకులు పంపించాడు, కొంతమందిని తిప్పి పంపించాడు ఇంటికి, పుట్టింటికి విమానంలో పంపించాడు. ఈ పుట్టింటి రావడమే. కొంతమంది అక్రమంగా పౌరసత్వం కలిగిన వారు ఉంటారు, వాళ్ళని తిరిగి పంపించేసేసాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పౌరసత్వాన్ని కాపాడుకోనప్పుడు దాన్ని రద్దు చేయడానికి అవకాశం ఉంది. పౌరసత్వం అయితే నీకు ఇవ్వబడింది, కానీ దాన్ని కాపాడుకోకపోతే దాన్ని రద్దు చేయబడుతుంది. ఆ రద్దు చేయబడటమే పరలోక రాజ్యాన్ని కోల్పోవటం. ఆ రద్దు చేయబడటం ఏంటి? పరలోక రాజ్యాన్ని మనం కోల్పోవడం. బైబిల్ పక్క చాటుగా పెట్టి ఫోన్ నక్కొద్దక్క. కాబట్టి ఆ పౌరసత్వాన్ని మనం కోల్పోవటం. ఏ పౌరసత్వం అయితే మనం కలిగి ఉన్నామో, ఏ పౌరసత్వాన్ని అయితే మనం కలిగి ఉన్నామో దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలా? ఇప్పుడు అమెరికా వెళ్ళిన వ్యక్తి మనకలాగా ఇక్కడ ఉన్నట్టుగా ఆషామాషిగా తిరగడం. సిగ్నల్స్ ఉండే అనుకో, నా ఇష్టం అమెరికాలో సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్ళి ఎక్కడ కూడా దాటుతానంటే కుదరదు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అక్కడ. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు? డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. వాడు ఎల్లో కలరు అక్కడ లైట్ రావడంతో నువ్వేం చేయాలా? ఆగిపోలేక అక్కడ గీత దాకుంటే ఎల్లో కలర్ వచ్చినా నేను వెళ్తాను, రెడ్ పడలేదని వెళ్ళావు అనుకో, నీకు రెడ్ మార్క్ ఎత్తాడు ఆడ. ఖచ్చితంగా ఎల్లో కలర్ రాగానే ఆగిపోవాలి. తర్వాత రెడ్ పడిద్ది, ఇక ఆడే ఉండాలి. మరలా ఎల్లో కలర్ పడిద్ది, నువ్వు రెడీగా ఉండాలి. గ్రీన్ కలర్ వచ్చినప్పుడే నువ్వు ముంగడికి వెళ్ళాలి. అంటే కొన్ని సిస్టాలు ఉంటాయి, అవి నువ్వు ఫాలో అవ్వకపోతే ఆ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన పౌరసత్వాన్ని క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే మనం కూడా పరలోక రాజ్యంలో ఇశ్రాయేల్తో సహపౌరులుగా ఉండే పౌరసత్వాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అయితే దాన్ని మనం కోల్పోకూడదు. ఆ పౌరసత్వాన్ని కోల్పోయామంటే నష్టపోతాం. అయితే
ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చేస్తున్నాడు? తోడుగా ఉంటున్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలతో పౌరసత్వాన్ని కలిగిన మనం సహపౌరులుగా ఉంటాం. మనకి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటున్నాడు. అయితే ఈ పౌరసత్వాన్ని మనం కోల్పోయినప్పుడు ఇశ్రాయేలుతో తోడుకుంటున్న దేవుడు మనకు తోడుగా ఉండడు. ఎందుకని? ఆయన మనతో ఉండే పౌరసత్వాన్ని మనం కోల్పోయాం, ఆ ధన్యతను కోల్పోయాం. ఆయన తోడుగా ఉండే ధన్యత మనకి ఇచ్చాడు, అది మనం కోల్పోయాం. కాబట్టి ఆ పౌరసత్వాన్ని కోల్పోవడం ద్వారా ఏమవుతుంది? ఇక దేవుడు మనకు తోడుగా ఉండడు. ఇప్పుడు సౌలుకి తోడుగా ఉన్నంత కాలం తోడుగా ఉన్నాడు. సౌలును దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఏమైంది? సౌలు జీవితం ఏమైంది? చాలా కష్టతరం అయిపోయింది. సౌలుకి దేవుడు తోడుగా ఉన్నంత కాలం బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుడు సౌలుని విడిచిపెట్టాడో సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక యుద్ధానికి పరిగెడుతున్నాడు, అటు ఇటు పిచ్చోళ్ళలాగా అయిపోయి పరిగెడుతున్నాడు. అంటే పౌరసత్వాన్ని కోల్పోతే పిచ్చోడే అవుతాడు. ఏ పౌరసత్వాన్ని దేవుడు ఇచ్చాడో అది కోల్పోవడం ద్వారా, ఏ ధన్యత అయితే ప్రభు ఇచ్చాడో దాన్ని కోల్పోవడం ద్వారా పిచ్చి పట్టిది కోల్పోయినందుకు. ఇప్పుడు అర్థమైందండి? దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం పోగొట్టుకున్నందుకు మనకే పిచ్చి పట్టిది. ఇప్పుడు నేను సేవకుణ్ణి, నాకు ఈ స్థానం ఇచ్చాడు దేవుడు, నేను ఈ స్థానాన్ని కోల్పోయాను అనుకో, నాకేమనిపించింది? పిచ్చి పట్టిద్ది. ఏంటా పిచ్చి? అరే నేను సేవకుని వాక్యం బోధించాలి, వాక్యం చెప్పాల్సిన వాడిని నేనేంటి ఆ స్థానాన్ని పోగొట్టుకున్నానని ఏమైపోయింది? దాని గురించి ఆలోచించి పిచ్చోవడం అయిపోతాం. ఇక ఈ ఆలోచించే లోపడే కోపాలు బయటకు వస్తాయి, ఈ ఆలోచించే లోపడే ద్వేషాలు వచ్చేస్తాయి, ఈ ఆలోచించే లోపడే అసూయలు వచ్చేస్తాయి, ఈ ఆలోచించే లోపడే అన్ని కల్లోలాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే దేవుడిచ్చిన పౌరసత్వాన్ని కాపాడుకోవాలి. అది కోల్పోయినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దూరంగా ఉంటాడు. అప్పుడు ఇక మనం ఏం చేస్తాం? పిచ్చివాళ్ళం అయి ఉంటాం తప్ప ఏం చేయలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నాలుగోదిగా మనం చూస్తున్నాం. ఏంటి నాలుగోదిగా? ఆత్మావశ్యుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, నాలుగోదిగా ప్రభువే తోడుగా ఉంటున్నాడు. ప్రభువే. అందుకే ఈ సంవత్సరం మనకి ఇవ్వబడిన మోటో కార్డులో కూడా ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నిన్నెన్నడూ విడవను. మీ దగ్గర ఇవి లేవమ్మా? పాకెట్ క్యాలెండర్లు లేవా? మరి అవి చూసుకోవచ్చుగా, ఇదేందుకు చూస్తున్నారు? నిన్నెన్నడూ విడవను, నిన్నెన్నడూ ఎడబాయను అన్నాడు. అదే అంటే ఆయన తోడుగా ఉంటాడని అర్థం. ఎన్నటికీ మనం విడిచిపెట్టడు. మరి ఎందుకు విడిచిపెడుతున్నాడంటే ఆ పౌరసత్వాన్ని మనం కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నామండి? ఆ పౌరసత్వాన్ని. ఈరోజు ఇశ్రాయేల్తో సహపౌరులుగా చేయబడిన ఆ పౌరసత్వాన్ని మనకి ఇచ్చాడు. ఇశ్రాయేల్ లాంటి పౌరసత్వం, దాన్ని మనం కాపాడుకున్నామా పోగొట్టుకున్నామా సరి చేసుకోవాలి. అది పోగొట్టుకుంటే దేవుడికి తోడుగా లేడని అర్థం. ఇదన్నమాట. ఇక 5వ విషయాన్ని చూద్దాం. సమయం అవుతుంది కాబట్టి 5వ మాటను చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవడానికే తెలియగా దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించాడు. ఆ దినమనే ఆ సృష్టిలో కనబడింది. అది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాటను చూసినట్టయితే, ఒక ఆత్మావశ్యుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే సూచక క్రియలు జరుగుతాయి అతని వల్ల. ఏం జరుగుతున్నాయండి? సూచక క్రియలు. యేసు ప్రభువుని కూడా అడుగుతూ వచ్చాడు ఒక రాజు, ఏమని? ఒక సూచక్రియ చేయి, మేము చూడాలని చెప్పి అంటాడు. అడుగుతాడు లేదా? వాడు వెరివాడు కాబట్టి అడిగాడు. ప్రభు అవసరమైతే అక్కడ సూచక్రియ చేసేవాడేగా, అక్కడ చేయాలని అవసరం ఉంటే చేసేవాడే. వీడు ఎందుకు అడుగుతున్నాడు? ఇంతకుముందు చేశాడు కదా, ఇప్పుడు కూడా ఏమైనా చేస్తాడేమోనని. సరే, ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే సూచక క్రియలు కనబడతాయి అంట. దేవుడు ఏం చేయబోతున్నాడు అసలు? మొదటగా సూచక క్రియలు ఎక్కడ కనపడతాయి చెప్పండి? ఇప్పుడు ప్రభు వస్తున్నాడు అన్న సూచన ఎవరికి కనపడింది మొదట? ఎవరికి కనపడితే? ప్రభు వస్తున్నాడన్న మొదటి సూచన ఎవరికి కనపడింది? పరిశుద్ధులు, జ్ఞానులు. ఇంకా చెప్పాక ఎవరు చెప్పా? లాటం దీనికి అక్కనే. నేను అడుగుతుంది ఏంటి, మీరు లేపబడే చెప్పేది ఏందాక? ప్రభు వస్తారన్న సూచన మొదట ఎవరు కనబడుతుంది, తెలియపరచబడుతుంది? ఎవరో తెలియపరచబడుతుంది? నీతిమంతులకి. జ్ఞానులు, పరిశుద్ధులు, నీతిమంతులకి. ఇంకా సమాధుల్లో ఉండవారికి తెలియపరచబడింది.
అదే సమాధులు ఉన్న పరిశుద్ధులు, భూమి మీద ఉన్న పరిశుద్ధులు, సమాధులు ఉన్న పరిశుద్ధులు. ఇంకా ప్రభు వస్తాడన్న సూచన మొదట ఎవరు తెలియపరచబడుతుంది? ఆత్మావశులైన వారికి. ఏమో ఆత్మావశులు వాక్యం ధ్యానిస్తున్నాడు అదే చెబుతాడు అనుకుందాం. ఎంత జ్ఞానవంతులు అంటే ఎంత వాక్యం చదువుతున్నారో కూడా అర్థమవుతుంది. ప్రభు వస్తున్నాడు అన్న ఎవరికి? మృతులైన వారికి. సమాధులు ఉండవారనే చెప్పింది అక్క కూడా. ఇంకో మాట చెప్పండి, 7 పాయింట్లు అవుతాయి. ఎవరికక్క? కృష్ణమక్క చెప్పు. సూర్యచంద్రుడిగా తెలియపరచబడతాయి. 7 కంప్లీట్ అయినాయండి, ఇక చెప్పొద్దులే. ప్రభు వస్తున్నాడు అన్న సూచన మొదట ఎవరో తెలియపరచబడతాయి అంటే ఇక అయిపోయినాయి 7 పాయింట్లు. మళ్ళీ యాజకులు లేరు, ఎవరు లేరు. మొట్టమొదటిగా జంతువులకు తెలియపరచబడతాయి. ప్రభు వస్తున్నాడు అన్న సూచన ఎవరు తెలియపరచబడుతుందండి? మొదట జంతువులకి. చనిపోయిన సమాధులు ఉన్న పరిశుద్ధులకు, బతుకున్న పరిశుద్ధులకు, నీతిమంతులకు, జ్ఞానులకు, ఎవరికి? ఆత్మవశులైన వారిగా కాదు. ఎవరికి తెలియపరచబడుతుంది? మొదటగా జంతువులు, పశువులకు తెలియపరచబడింది మొదట ప్రభు రాకడ. ఆ పశువులు యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు కేకలు పెడతాయంట పశువులు, అరుపులు అరుస్తాయి అంట పశువులు, అన్నీ కూడా కేకలు పెడతా ఉంటాయి పశువులు. ఆ పశువులన్నీ అరుస్తున్నాయి అంటే మనం అనుకుంటాం కాక అరుస్తుందంటే అర్థం ఏంటి? చుట్టాలు వస్తాడు. కానీ పశువులన్నీ అరుస్తున్నాయంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు వస్తాడని అర్థం. అక్కడ యేసు ప్రభు వస్తాడన్న దాని సూచన మొదట ఎవరో తెలియపరచబడుతుందంటే పశువులే. ఆ పశువులన్నీ కూడా అరుస్తాయి అంట. అది కోడి అయి ఉండొచ్చు, కుక్క అయి ఉండొచ్చు, నక్క అయి ఉండొచ్చు, పులి అయి ఉండొచ్చు, సింహం అయి ఉండొచ్చు, ఎలుగుబంటి అయి ఉండొచ్చు, ఏనుగు అయి ఉండొచ్చు. ఇంకా 7 పాయింట్లు చెప్పేసి మిగతా మీరు చెప్పండి. ఏ జంతువు అయినా సరే యేసు ప్రభు వారు వస్తున్నాడన్న సూచన మొదటగా వాటికే తెలియపరచబడింది. అప్పుడు ఏం చేస్తాయంటే ఆ పశువులు అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాయంట. ఏం చేస్తాయి? అరుస్తూ కేకలు పెడుతూ ఉంటాయంట పశువులు. మనం అనుకుంటాం అరవాక, ఎందుకు అరుస్తున్నావు? అరవాకని పశువులు కొడతాం మనం. కానీ ఆ రోజు యేసు ప్రభు వస్తున్నాడని అర్థం. పశువులన్నీ కూడా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాయంట. అయ్యో, లోకరక్షకుడు భూమి మీదకి వస్తున్నాడు. ఇంతకుముందు చెల్లాడు, ఇప్పుడు యోధాగోత్రపు సింహంగా వస్తున్నాడు. గొర్రెపిల్లగా వచ్చి స్వభావం ధరించుకుని వచ్చిన ఆయన ఇప్పుడు యోధాగోత్రపు సింహంగా వస్తున్నాడు. ప్రజలందరూ రొమ్ము కొట్టుకోబోతున్నాడు. నా యజమానుడు, నన్ను కొనుక్కున్నవాడు కానీ నన్ను పోషిస్తున్నటువంటి నా యజమానురాలు పిల్లలు, యజమానుల యొక్క పిల్లలు వాళ్ళు ఒక రోజు రొమ్ము కొట్టుకోబోతున్నారని చెప్పని మొట్టమొదటిగా కేకలు పెడుతుంది ఎవరంటే, అరుస్తుంది ఎవరంటే పశువులే. మన ఇంట్లో పశువు ఉందంటే నేను చెప్తానన్నా, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే నేను గ్రూప్లో పెడతా ఉండండి. కాబట్టి ప్రభు రాకడన్న సూచన మొదటగా పశువులు తెలియపరచబడతాయి. దాని రెఫరెన్స్ నేను గ్రూప్లో పెడతా చూడండి. కాబట్టి ఆ పశువులు తెలియపరచబడతాయి. పశువుల యొక్క అరుపుల తర్వాత ఆ యొక్క కేకలు కానీ ఏ రీతిలో పశువులకి జంతువులు తెలియపరచబడతాయి. ఆ తర్వాత మనందరం కూడా కనురెప్పబాటులో మార్పు చెందుతున్న అనుభవం ఉంది. నాకు ఇంట్రెస్ట్ లేదు వాక్యం చెప్పడానికి, ముగిచ్చేస్తున్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇది ఒక అనుభవం. ఎన్నో మాట ఇది? 5. 6వ విషయాన్ని చూద్దాం రండి. ప్రతిదానికి డిస్టర్బ్ ఎప్పుడు చూసినా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. ఎన్నో మాట ఇది? 6వ మాట. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. కాబట్టి 6వ మాట చూసినట్టయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట నేను మరలా చదువుతున్న సంఘస్థులందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే వాక్యం అయిన తర్వాత అడగండి. వాక్యం మధ్యలో మీరు డిస్టర్బ్ చేశారంటే మీరు బాగానే ఉంటారు. వాక్యం చెప్పాలనుకునే ఆత్మ ద్వారా నడిపింపు పోయిద్ది మొత్తం కూడా. మళ్ళా ఆత్మ నడిపింపు తీసుకురావడానికి మేము కష్టపడాలి. మీరు బాగానే ఉంటారు. అక్కడ ఎప్పుడైనా సంఘస్థులు గుర్తుపెట్టుకుని ఏదైనా డౌట్ ఉంటే వాక్యం అయిన తర్వాత అడగటం నేర్చుకోండి. సరే, కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 6వ మాటను మనం చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను. ఒక ఆత్మావశుడైన వ్యక్తి. ఎన్నో మాట ఇది? 6వదిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే 6వదిగా ఉన్నత స్థలమునకు ఎక్కిపోతున్నాడు. ఎక్కడికి ఎక్కిపోతున్నాడండి? ఉన్నత స్థలం. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తికి, ఒక ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తి, ఒక ఆత్మావశుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే ఎన్నో వాటిది? 6వదిగా ఉన్నతమైనటువంటి స్థలంలోకి ఎక్కిపోతున్నాడు.
ఉన్నత స్థలాలు అంటే ఏంటి? ఒక మాటలో చూడాలంటే ఇక్కడ మనం ఆత్మానుసారంగా చూడాలి. ఉన్నత స్థలములు అంటే ఏంటంటే పరలోక రాజ్యం. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే పరలోక రాజ్యానికి వచ్చే ధన్యత ఇస్తున్నాడు ప్రభు. ఏంటి ఆ ఉన్నతమైన స్థలం? పరలోక రాజ్యం. ఇప్పుడు సాతానుడు ఎక్కడి నుంచి కింద పడ్డాడు? సాతానుడు ఎక్కడి నుంచి కింద పడ్డాడు? ఉన్నత స్థలములో నుండే కింద పడ్డాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నత స్థలముల్లో దేవుడు ఉన్నాడు. ఉన్నత స్థలముల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి, అంటే గొప్ప స్థలాల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడున్న సాతానుడు కింద త్రోసివేయబడుతూ వచ్చాడు. అంటే ఉన్నత స్థలాన్ని సాతాను పోగొట్టుకున్నాడు. కానీ ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే ఉన్నత స్థలములోకి తీసుకురాబడుతున్నాడు. ఎక్కడికండి? ఉన్నత స్థలంలోకి తీసుకురాబడుతున్నాడు. ఒక ఆత్మావశుడుగా చేయబడిన వ్యక్తి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఒక ఉన్నతమైన స్థలం, అంటే ప్రాధాన్యత కలిగిన స్థలం, అదే పరలోక రాజ్యం. ఒక గొప్ప పరలోక రాజ్యానికి ఒక ఆత్మావశుడైన వ్యక్తి తీసుకురాబడుతున్నాడు. ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే పరలోక రాజ్యానికి వచ్చే ధన్యత. ఆ ఉన్నత స్థలం అంటే పరలోక రాజ్యంలో కూర్చునే ధన్యత ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, దేవుని సన్నిధిలో బలలో పాల్గొంటున్న మన జీవితాల్లో ఒక ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తి ఉన్నత స్థలంలోకి వెళ్తాడంటే పరలోక రాజ్యానికి ఎక్కిపోతున్నాడు. పరలోక రాజ్యానికి ఎక్కిపోతున్నాడు. అదే కదా యాకోబు దర్శన వెలుగులో చూసింది. యాకోబు ఎలా చూశాడు? దర్శన వెలుగులో చూశాడు. అదే ఎక్కడ చూశాడు? బేతేలు యొక్క అనుభవంలో చూస్తూ వచ్చాడు. ఎలా చూశాడు యాకోబు? ఎలా చూశాడంటే యాకోబు తండ్రి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు, ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఆ రాత్రి అతనికి ఒక దర్శనం కలగ్గా ఆ దర్శనంలో ఏం కనపడుతుంది? నిచ్చెన కనపడింది. నిచ్చెన మీద అందరూ ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన ఉన్న చివరి స్థానం ఏంటంటే ఉన్నత స్థలము. ఆ ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది ఆ నిచ్చెన. అంటే పరలోక రాజ్యానికి యేసు ప్రభు ద్వారా ఉన్నతమైన స్థానంలోకి మనం చేర్చబడుతూ వస్తున్నాం. ఇది ప్రభు ఇస్తున్న ధన్యత. అంటే యేసు ప్రభు ద్వారా, క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క రక్తం ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా, యేసు ప్రభు రక్తంలో మనం కడగబట్టడం ద్వారా, ప్రభు ద్వారా ఆత్మవశులుగా చేయబట్టడం ద్వారా ఉన్నత స్థలం అంటే పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడుతున్నాం. ఎక్కడ చేర్చబడుతున్నామండి? పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడుతున్నాం. ఆ ధన్యతలోకి మనం వచ్చేస్తున్నాం. ఆ ధన్యతలోకి తీసుకురాబడుతూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో ప్రశ్నించుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే ఉన్నత స్థలము దగ్గరకు మనం ఏం చేయబడుతున్నాం? తీసుకురాబడుతూ వస్తున్నాం. ఒక ఉన్నతమైన స్థలము దగ్గరికి, ఉన్నతమైన స్థలంలో అంటే ప్రభు ఉండే స్థలంలోకి, ప్రభు ఉండే స్థానంలోకి, ఆ యొక్క పరలోక రాజ్యంలోకి మనం తీసుకురాబడుతున్నాం. ఆ ఉన్నతమైన స్థలంలోకి తీసుకురావడం కొరకై యేసు ప్రభు వారు కలువరిశిల్లో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది ఎన్నో మాట? 6. కాబట్టి 6వ మాట ఏంటి? ఉన్నతమైన స్థలములోకి అంటే పరలోక రాజ్యంలోకి ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే ఒక ఆత్మావశుడికి పరలోక రాజ్యానికి వచ్చే ధన్యత ప్రభు ఇస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దారండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. వారు నిన్ను కుశల ప్రశ్నలని నీకు 2 రొట్టెలు ఇస్తురు, అవి వారి చేత నీవు తీసుకున్నావు. కాబట్టి 7వ మాట, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే 7వ మాట, రొట్టెలు ఇవ్వబడుతున్నాయి. ఏమి ఇవ్వబడుతున్నాయి? రొట్టెలు. అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క దేహం ఇవ్వబడుతూ వస్తుంది. ప్రభు యొక్క దేహం అంటే జీవాహారము. ఏంటి ప్రభు యొక్క దేహం అంటే? జీవాహారం. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే జీవాహారం ఆత్మావశుడైన వ్యక్తికి ఇవ్వబడుతుంది. అంటే ఆ వ్యక్తి ప్రభు యొక్క దేహాన్ని భుజించడం ద్వారా, ప్రభు యొక్క దేహమును భుజించడం ద్వారా, ఆహారాన్ని భుజించడం ద్వారా ఎప్పటికీ జీవించేవాడు ఉంటున్నాడు. జీవాహారం అంటే అర్థం ఏంటి? ఆహారాన్ని తినేవాడు ఎప్పటికీ జీవిస్తున్నాడని అర్థం. జీవంతో కూడిందని అర్థం. ఆహారం ఎప్పటికీ మనలో జీవాన్ని ఇచ్చేదని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడుతున్నటువంటి 7వ మాటను మనం చూస్తున్నాం. ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే 7వ మాట,
ఏంటి ఆ ధన్యత? వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు. ఏమడుగుతున్నారు? కుశల ప్రశ్నలు అడిగి ఏమిస్తున్నారు? 2 రొట్టెలు. అంటే ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు యొక్క దేహం ఇవ్వబడుతుంది, అంటే జీవాహారం ఇవ్వబడుతుంది. ప్రభు యొక్క బలలో పాల్గొనే ధన్యత, అంటే జీవముతో కూడినటువంటి శరీరాన్ని భుజించే ధన్యత ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ఇవ్వబడుతుంది. ఈరోజు మనం బలలో పాల్గొంటున్నామంటే, ఈరోజు మనం బలలో చేవేస్తున్నామంటే, ఈరోజు ప్రభు యొక్క బలలో మనం పాల్గొంటున్నామంటే ఆత్మావశుడైన వ్యక్తికి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తాడు. జీవాహారాన్ని కలిగినటువంటి శరీరాన్ని ఏం చేస్తాడు? భుజిస్తాడు, అంటే తింటూ వస్తాడు. ఈరోజు మనం ఈ బలలో పాల్గొంటున్నామంటే ఇది జీవాహారం. ఏంటిది? జీవాహారం. ఈ జీవాహారమైనటువంటి ఆహారమును మానవుడు ఏం చేయాలా? భుజించాలి. ఏం చేయాలి? భుజించాలి. ఎటబడితే అట భుజించడం కాదండి. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించొచ్చి ఇక్కడ బల్ల దగ్గరకు వచ్చి నేను కూడా బలలో పాల్గొంటా ప్రభు అంటే కుదరదు. ఒక ఆత్మావశుడిగా ఉండి, అంటే దేవుని ఆత్మ ద్వారా మనం సరిచేయబడి, దేవుని ఆత్మ మనలోకి రావటం ద్వారా మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయి ఉండాలి. అంటే దేవుని ఆత్మతో మన ఆత్మ ఎప్పుడు కలిసిపోయింది? మనలో ఏ లోపాలు లేనప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోయింది. మనలో ఏమన్నా లోపాలు బలహీనతలు ఉన్నప్పుడు మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోదు. ఎందుకంటే మన ఆత్మ అడ్డుగానే ఉంటుంది. దేవునితో కలిసిపోవడం అనేది అసంభవం. కానీ ఇప్పుడు ఆత్మావశుడైన వ్యక్తి ప్రభు యొక్క దేహాన్ని, అంటే ఇచ్చే రొట్టెని ఎలా తినడానికి ఇష్టపడుతుంటే ఆ భుజించే అనుభవం తీసుకొస్తాడు. అంటే ప్రభు యొక్క దేహాన్ని మనం తినాలంటే ఆత్మావశుడిగా చేయబడాలి. ఒక ఆత్మావశుడికే ప్రభు వల్ల పాల్గొనే ధన్యత ఇచ్చాడు. ఆత్మావశుడు కాకపోయినా ప్రభు వల్ల పాల్గొనవచ్చు. ఎలా పాల్గొంటారు? దేవుడు ఇచ్చిన ఆత్మను పోగొట్టుకుని బలలో పాల్గొంటారు. దేవుడు ఏ ఆత్మనైతే ఇచ్చాడో దాన్ని పోగొట్టుకుని బలలో పాల్గొంటాం. కానీ ఆత్మ పోయిందన్నది ఎప్పుడు తెలిసిద్ది? ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అప్పుడు తెలిసిద్ది. ఆత్మావశుడైన వ్యక్తి ఏం జరిగిద్ది అప్పుడు తెలిసింది ఆత్మావశుడికి. క్షమించండి, ఆత్మావశుడికి కాదు, అప్పుడు తెలిసింది మానవుడికి, నేను ఆత్మావశుడు కాకుండా బలలో పాల్గొన్నానే అని. ఇప్పుడు అందరూ బలలో పాల్గొనొచ్చు. నువ్వేంటి నేనేంటి అందరం బలలో పాల్గొనొచ్చు. ఎవరైనా సరే బలలో పాల్గొనే ధన్యత ఉంది. కానీ ఆ బలలో పాల్గొనే ధన్యత ఎప్పుడు పోగొట్టుకుంటున్నామంటే, ఎప్పుడు ఆత్మావశుడికి ఎప్పుడైతే మనం ఉండమో అప్పుడు బలలో పాల్గొనే ధన్యతను మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఆ ధన్యతలో నుండి, పోగొట్టుకునే ధన్యత నుండి మనం కాపాడబడాలి. అందుకే బైబిల్ సెలవిస్తున్నమాట 7 విషయాలు. ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఇప్పుడు చెప్పండి. మొదటగా ఏమిస్తున్నాడు? మీరు చెప్పండి అన్న, వెనకుండా వాళ్ళు చెప్పండి. బ్రదర్స్ ఆగండి. మొదటగా ఏమిస్తున్నాడు? మీరు అనుకుంటారా? చెప్పినవాడు చెప్పండి. వెనకుండా వాళ్ళు చెప్పండి. రామారావు కానీ వెనకుండా వాళ్ళు చెప్పండి. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఏమి ఇవ్వబడుతున్నాయి ధన్యతలు? 2 వాగు. మిగతా వాడు చెప్పండి. 3 మీరు బ్రదర్సా? అడిగిన వాళ్ళు సమాధానం చెప్పండి. 3 చెప్పండి ఎవరైనా. వాక్యం గుర్తుండదు, కానీ మనం వాక్యం వింటున్నాం. ఎందుకు? ప్రయోజనం ఏముంది? వాక్యం ఇన్ని మాటలు ఎంతగా చెప్తుంది దేనికి? పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదా. వాక్యం వింటున్నాం, ఏదో చెప్తున్నాడు, ఆయన ఇష్టం సరే చెప్పుకున్నాడు అని వదిలేయటం కాదు. ప్రతి మాట చెవిలో పెట్టుకోవాలి. ఏదో ఉత్తరం మందిలోకి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే ఎట్టాగు? వాక్యం గుర్తులేనప్పుడు ఇంకెందుకు బలలో పాల్గొంటాం? కూడా ఏమైనా పాల్గొంటాం బలలో? వాక్యం మనసులో ఉండాలి. మెయిన్ వాక్యం జీవితంలో ఉండాలి. మైండ్ అంతా మనసు మీద పెట్టాలి. క్షమించండి, వాక్యం మీద పెట్టాలి. వాక్యం ఏం చెబుతున్నామో చెప్పరు. అవి గుర్తుండకపోతే ఎట్టాక ఇంత వాక్యం చెప్పి ప్రయోజనం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం నేర్చుకున్నాం మనం? వాక్యం గుర్తుండకపోతే ఎట్టా? నిన్న ఎవరో చెబుతున్నారు సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీలో, ఉపవాస ప్రార్థనలో. గత 2 వారాలు నేను లేను. ఏం చెప్పారు అంతకుముందంటే ఏమైనా నా మొహం యొక్క తెల్లమొహాలు వేసుకు చూస్తున్నారు. ఏమి నేర్చుకుంటున్నారు? ఏం గుర్తుంటుంది మీకు వాక్యం? ఇన్ని వాక్యాలు బోధించే దేనికి? సేవకులు పరిపాటు లేకుండా ఏదో మీరు ఇచ్చే డబ్బుల చేత పోషించబడుతున్నామన్నా? ఇవి కాదు. మీరు ఆత్మానుసారంగా పరలోక రాజ్యం వెళ్ళాలని. ఎందుకు పోషిస్తున్నాం? మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు. 3 నెలల గిఫ్ట్ ఏమైనా అయినా పోషిస్తూ వచ్చాం. ఎందుకు? పరలోక రాజ్యం మీరు చేరాలని. ఏం నేర్చుకుంటున్నారో ఏంటో? బలలో పాల్గొంటారని మనం సిద్ధంగా ఉన్నాం. చెప్పిన వాళ్ళు గుర్తుండకపోతే ఎట్లా? ఎవరికైనా సరే వాక్యం గుర్తుండాలి. గుర్తుండేటట్టు మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకోకుండా వాక్యం వింటే ఎట్లా చెప్పండి? ఏమంటున్నాం మనం? ఈ చెవితో ఉన్నాయి, ఈ చెవితో ఎత్తిపోతున్నాం. వాక్యం చదవటం కూడా నిష్ప్రయోజకమే. నేనే కాదు, ఏ సేవకుడు వచ్చినా వ్యర్థమే. అది అసలు వాక్యం మనసులో మెయిన్ ఉండాలి. చెప్పండి మా సిస్టర్స్, మీరన్నా చెప్పండి. అనుకున్న వాళ్ళు
మూడో మాట ఏంటి? ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతుంది ధన్యత ఏంటి? అది సరే, బలలో పాల్గొన్నారండి. తెలిసిందంత ఇప్పుడు అర్థమైపోయిందిలే, కానీ అందరిది బలలో పాల్గొన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం కాబట్టి వాక్య వెలుగులో బలలో పాల్గొందాం. బలలో ప్రవేశించి మనల్ని మనం సరి చేసుకుని బలలో పాల్గొన్నట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమె